బెత్లెహేములో వెలిగిన దీపం, కల్వరి కొండలో రగిలిన దీపం, సువార్త అనే దీపమును ఆరిపోకుండా కాపాడుదాం, భావితరాలకు అందిద్దాం. సువార్త అనే దీపమును ఆరిపోకుండా కాపాడుదాం, భావితరాలకు అందిద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభు. చీకటిని వెలుతురుగా మార్చగలిగిన ఉన్నతిగా మా జీవితాల్లో మా చీకటిని వెలుతురుగా మార్చావు. ఈ రాత్రి నీ ఇచ్చిన వెలుతురులో నీకు సాక్షార్థంగా మా చేతులతో క్యాండిల్స్ పట్టుకుని మేము ఇతరులకు ఏ రీతిగా ఉండాలో స్ఫూర్తిని కలిగి ఉండడానికి క్యాండిల్ సర్వీస్లో పెడతాం. సహాయం చేయండి. మేము కలుగుతూ నీ కొరకు ప్రకాశించడానికి మంచి జీవితాలను ప్రసాదించగలం. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఎంతమంది కనిపిస్తుంది? అందరు కనిపిస్తున్నారు కదా. ఆ క్యాండిల్ వెలిగిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఉంది. ఈ మామూలుగా ఉన్న అక్కడ వెలుగుతున్న కొవ్వొత్తిని యేసయ్య అనుకోండి. ఆయన మామూలుగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? వెలిగించాడు. వెలుగుతున్న తర్వాత ఇది ఏమవుతుంది? కొంచెం 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 ఎలా అవుతుంది? కొంచెం 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 తాను పైన వెలుగుతూ కింద ఏమైపోయింది? కరిగిపోతుంది. కింద కరిగిపోయి చివరికి ఏమైపోతుంది? తాను ఏం చేస్తాడు? ఈ కొరకు నా కొరకు ఈ కొవ్వొత్తి ఎలా కరిగిపోతుందో అలాగ మనం కొవ్వొత్తి కొంచెం పైకెత్తి ఊపకుండా అలా చూపిస్తూ స్తోత్రం చెప్పండి. ఫోటోస్ అవి తీసుకోండి. స్తోత్రం మరొకసారి. హల్లెలూయా. ఒక్క నిమిషం వాయిద్యాలు ఆగండి అన్న. అప్పుడు అందరూ ప్రశాంతంగా నీ ప్రేమకు వెనలేదు, నీ కరుణను మాపై నిలపుమా. నీ ప్రేమకు వెనలేదు, నీ కరుణను మాపై నిలపుమా. శుభాకాంక్షలు క్రీస్తు జన్మదినం. ఈ లోకానికే శుభదినం, ఈ లోకానికే శుభదినం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. కృష్ణుడు పుట్టెను.
గాక. ప్రశాంతంగా మీ కొవ్వొత్తులు